విషయంలో ఇప్పటికీ పూర్తిగా విముక్తి లభించిందని మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి తెలిపారు. మార్కాపురం మండలంలోని రామచంద్రపురం గ్రామంలో నిర్వహించిన మీ భూమి పురి మీ హక్కు నూతన పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతుల పాస్ పుస్తకాలపై జగన్ రెడ్డి తన బొమ్మను ముద్రించుకోవడం ద్వారా రైతులను గందరగోళానికి గురిచేశారని విమర్శించారు. చివరకు భూముల సరిహద్దు రాళ్లపై కూడా బొమ్మలు ముద్రించడంతో రైతులకు అభద్రత భావం కలిగిందని అన్నారు. అలాంటి పరిస్థితి నుంచి రైతులను విముక్తి చేయడమే లక్ష్యంగా ప్రస్తుతం ప్రభుత్వం రాజ్యముద్రతో ముద్రించిన నూతన పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తోందని తెలిపారు. దీని ద్వారా రైతుల భూమి హక్కులపై స్పష్టత భరోసా కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇంకా 10 రకాలుగా పనిచేసినందుకు మంచి జరుగుతుంది. ఇన్నేళ్ళు మీరున్న నాయకులు, ఇంతమంది నాయకులు ఉన్నారు, ఇంత పెద్ద పార్టీ ఊర్లో ఉంది, 2 గ్రూపులు ఉన్నాయి. మరి మీరు ఎందుకు లాస్ట్ 5 ఏళ్ళు శ్మశానం పెట్టించుకోలేదా? ఎందుకు అడగలేదా శ్మశానం? మీకు అవసరం లేదా? ఎందుకు పెట్టించుకోలేదు మీరు? నేను ఇప్పుడు మీ సమక్షాలే ఎంఆర్ఓ గారితో మాట్లాడి మీ ఎకరాన్నర శాంక్షన్ చెప్తున్నా. మీకు ఏడ పెట్టాలో రేపు సాయంత్రానికి వచ్చి లెక్క కొలతలు ఇచ్చి మీకు హద్దులు బాధించి వస్తాడు. అదే చేయాలని తపన ఉండాలి. చేస్తున్నాడు అన్నటువంటి, చేసినాడు అన్నటువంటి ఆ సంతోషం మీకు ఉండాలి. ఇట్లా దులుపుకొని పోయి ఎవడి కోసం చేస్తాడు, డబ్బు కోసం చేస్తాడు అని అన్నారు అనుకో, ఆడికి పోతుంది ఎట్టుంటది? చేసేటండు అని అబ్బా చేసినాడయ్యా నారాయణ రెడ్డి అని అంటే రేపు ఇంకో పని చేసి పెడతానేమో మీ ఊరికి, అదే పాప మా శ్రీరామపురం వాళ్ళు రా అని. మనకేం అన్ని పనులు అయిపోయి మనం అన్ని రకాలుగా సంతోషంగా లేం కదా. మనకి ఏదో కొరతలు ఉన్నాయి కదా. ఈ కొరతలు లేకుండా మీ ఊరికి నేను పని చేసి పెట్టిన అనుకో, మీకు మంచి చేసినట్టే కదా. ఈ డెబ్బ సొమ్ము పెట్టిండా, గవర్నమెంట్ సొమ్ము కదా అంటాడు. ఎవడే గవర్నమెంట్ సొమ్ము తెచ్చి పెట్టమని చూద్దాం. ఎవరో గవర్నమెంట్ సొమ్ము తెచ్చి పెట్టమనండి. గవర్నమెంట్ సొమ్ము రావాలంటే ఎన్ని రకాలుగా యుద్ధం చేయాలా, ఎంతమంది ఆఫీసర్లతో మాట్లాడాలా, ఎంతమంది నాయకులతో మాట్లాడాలా, ఎంతమందిని మెప్పించుకోవాలా, ఎంతమందిని ఒప్పించుకోవాలా, ఎన్ని రకాలు కష్టపడితే గానీ గవర్నమెంట్ సొమ్ము రాదు. ఈ డబ్బు సొమ్ము ఇచ్చిందా, గవర్నమెంట్ సొమ్ము కదా అంటారు. ఏది ఆ పిచ్చిన వాళ్ళు అందరు మాట్లాడరు. మళ్ళా పిచ్చి మొదలకూడదు. పిచ్చి ఉండాలా, ప్రేమ ఉండాలా, అభిమానం ఉండాలా ఎవరికైనా కానీ. అది పిచ్చిగా మారకూడదు. పిచ్చిగా మారితే ఇట్లాంటి మాటలు వస్తాయి. ఇట్లాంటి మాటలు వచ్చినప్పుడు ఏమైందంటే ఏంది అలా చేసేది, ఇంకోసారి చూద్దాంలే, దొరికినప్పుడు చూసుకుందాంలే అని ఇట్లాంటి భావనలు వస్తాయి. నేను అందుకని నన్ను ఎన్ని మాట్లాడుతున్నా నేనేం పట్టించుకోను. నేను పట్టించుకొని కక్ష సాధింపుల మాదిరిగా గతంలో పాలకుల మాదిరిగా నేను కూడా పోయినంటే ఈరోజు ఊర్లో ఇట్ట అయ్యుండే, ఏ ఊరికి ఆ ఊరు ఇట్ట అయ్యుండే, అవి కొట్టుకొని చంపుకొని రకరకాలుగా అయిపోయి ఉండే. నేను ఆ వాతావరణానికి ఇష్టపడను. నేను ఒకటే మార్గం, ఒకటే సిద్ధాంతం. గొడవలు ఏమన్నా పక్కన పెడదాం, ఊరి కోసం అందరం కష్టపడేలా పని చేయించుకుందాం. కక్ష సాధింపులు ఇట్లాంటి పక్కన పెడదాం. మన డెవలప్మెంట్ అనేది చేసి చూపిస్తే ప్రజలు చేసినారన్నటువంటి కృతజ్ఞత ఉంటే నన్ను గెలిపించుకుంటారు, లేదంటే నాకు మళ్ళీ సాయం చేస్తారు. ఒకవేళ నేను చేయలేదనుకుంటే నన్ను ఓడగొట్టుకుంటారు. కానీ నేనైతే ఏ సిద్ధాంతం మీద వచ్చిన రాజకీయాలకు ఆ సిద్ధాంతం కట్టుబడి పని చేసుకుందామని చెప్పి వస్తా ఉన్నా.